రామచంద్రమూర్తి ఆ కర్ణాంతము నారి సారించి చెట్టు చాటు నుండి బాణం వేసి వారిని వధించినాడు. సుగ్రీవుని రక్షిస్తానని మాట ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి బయలుదేరి వారితో యుద్ధానికి వదలగా వారిరువురు కూడా ఘోరమైనటువంటి యుద్ధం చేస్తున్నారు. కానీ వారిరువురు ఒకేలాగా ఉన్నారట పోలికలు. ఎవరు వారియో ఎవరు సుగ్రీవుడు పోల్చుకోలేకపోతున్నారు రామచంద్రమూర్తి. ఆ సమయంలో వాళ్ళు చావు దెబ్బలు కొట్టి తోడబుట్టిన అన్నలో పడమని నేను వదిలిపెడుతున్నాను, ఇంకొకసారి ఈ రాజ్యం వైపు వస్తే నీ ప్రాణాలు హరిస్తానని చెప్పి ఎప్పుడైతే అన్నాడో ఆ మాటలు విని తినగా బయలుదేరి లేవలేక రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్నటువంటి ఆ సుగ్రీవుడు రాముని దగ్గరకు వచ్చి పాదాల పైన పడి నమస్కరించి, స్వామి రామచంద్ర, వాళ్ళని చంపినను కాపాడుతానన్నాడే, నిజముగా వాలి కూడుతూ నిలుగాదు నేనని బలకితిని గగనమయ దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళు రామయ్య దిక్కునీవనుచు నమ్మితినయ్యా దీనదయాళు స్వామి నీకు నీవు నుంచి మొరపెట్టుకున్నాను, వారిని వధించి నన్ను కాపాడుతానన్నాను, చందన్న వారిని రక్షిస్తానన్నా నీ గురిజను చెల్లించవా అనగా, ఆయన మీరిరువురు చూడటానికి ఒకే విధంగా ఉన్నారు, ఎవరు వాలియో ఎవరు సుగ్రీవుడో నాకు అర్థం కాలేదు. ఒకవేళ నేను వేసిన బాణానికి ఆ వాలియే కనుక చస్తే పర్వాలేదు, పొరపాటున ఆ బాణం నీకు గుచ్చుకుంటే శరణార్థిని చంపిన పాపం మనం చుట్టుకుంటుంది, అందుకని బాణం వేయలేదు. లక్ష్మణ దీనికి వైద్యం చేయన్నాడు. బ్రహ్మాండమైనటువంటి పసర మందులతో వైద్యం చేసి అరగంటలో లేచి కూర్చునేటట్లుగా వైద్యం చేశాడు. విరిగిపోయిన కాళ్ళు చేతులు సక్రమంగా నిలబడ్డాయి. బ్రహ్మాండమైన బలం పుచ్చుకున్నాడు. బ్రహ్మాండమైనటువంటి ఒక తామర పుష్పాన్ని మెడలో గజమాలను అలంకరింపజేసి ఇప్పుడు వెళ్ళమన్నాడు. అలా వెళ్ళి ఎప్పుడైతే యుద్ధం చేస్తున్నాడో వారి బలానికి తాళలేక ఆ గజ పుష్పమాలను అట్లా చూపించగానే రామచంద్రమూర్తి ఆ కర్ణాంతము నారి సారించి చెట్టు చాటు నుండి బాణం వేసి వారిని వధించినాడు. ఆంజనేయ వరద గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్